పర్యాటక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మనకు దాహం వేస్తుంది కదా. దాహం వేసినప్పుడు వాటర్ బాటిల్ మనం తీసుకుంటాము. ఆ వాటర్ బాటిల్ తాగిన తర్వాత డస్ట్బిన్లో కానీ రీసైక్లింగ్ దగ్గర కానీ వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకోండి, అవి ఆ భూమిలో కలిసిపోతాయి. లేకపోతే అక్కడ ఉన్న చెత్తతో కలిసిపోయి అక్కడ ప్రకృతి మొత్తంకి ఖరాబ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లాస్టిక్ని నిర్మూలిద్దాము, మన దేశాన్ని కాపాడుకుందాము. ఈ గుహల అన్నిటిలోని మొత్తం టోటలు గౌతమ బుద్ధుని విగ్రహాలే చెక్కించబడి ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా హాయిగా అనిపించింది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గౌతమ బుద్ధుడు ప్రశాంతంగా యోగా స్థానంలో ఉన్నట్టుగా చాలా చక్కగా చెక్కారు. ఈ శిల్పి ఎవరో కానీ ఇంత బాగా చెక్కడము చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎంతో ధాన్య మృతులలో ఉన్న ఆ గౌతమ బుద్ధుడిని చూస్తుంటే అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది. చాలా మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇలానే చూసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంటే ఇంకా పోయిన కొద్దికి మళ్ళీ గుహలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క గుహకు కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ఈ గుహలన్నీ చాలా వరకైతే బాగుంటున్నాయి. ఇక్కడ ఎన్ని గుహలు అనేది మొత్తము ఫస్ట్ లిస్ట్లో చెప్పాము. ఒక 50 వరకు 60 వరకు ఉండొచ్చు గుహలు. ఆ గుహలన్నీ నేను కవర్ చేయలేకపోయినా కానీ కొన్ని వరకు అయితే నేను కవర్ చేశాను. ఈ గుహలలో వచ్చేసి చాలా వరకు చీకటిలాగా ఉన్నది, అయినా కూడా వెలుతురులో చాలా బాగా అనిపించాయి. అక్కడ ఉన్న విగ్రహాలను చూస్తుంటే చాలా మనసు అయితే చాలా ప్రశాంతతగా ఉన్నట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎంతవరకైనా విగ్రహాలను ఖండించి ధ్వంసం చేసినా కూడా ఇప్పటికీ ఆ విగ్రహాలు నాణ్యత అనేది బాగుంది. ఇప్పటికీ కూడా ఆ విగ్రహాలు చెక్కు చెదరకుండా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ విగ్రహాలు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఇంకా బాగానే ఉన్నాయి. ఔరంగజేబు ఎన్నిసార్లు వీటిపై ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా కూడా కొన్ని వరకు ధ్వంసమైనా కూడా అవి ఇంకా కొన్ని చాలా బాగా అయితే ఉన్నాయి ఇప్పటికీ. ఈ శిల్పి ఎవరో కానీ ఇంత బాగా చెక్కడం అయితే చాలా చేతుల్లో ఎంతో నాణ్యతమైన ఎంతో పని ఉన్నట్టయితే నాకు అనిపించింది. మన కోసం ఇప్పటి వరకు చూడడానికి మన కోసం ఇంత అద్భుతంగా చెక్కిన ఈ శిల్పాలను చూస్తుంటే మన కళ్ళకు అబ్బురపరిపిస్తున్నాయి నాకైతే. మీకు చూసిన వారికి మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న లోయ లెక్క ఉన్నది, అంటే అక్కడ వాటరు స్టోరేజే ఉన్నది. మీరు వర్షాకాలంలో వచ్చినట్టయితే మీకు అక్కడ వర్షాకాలంలో వాటర్ ఫాల్ అనేది ఏర్పడిపోయి మొత్తం టోటల్ కొండ మించి వాటర్ అనేది ధారలాగా కారుకుంటూ అక్కడ ఉన్న మొత్తం గ్రాస్ అంతా పచ్చిగా ఉండి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా వరకు నేను చదివాను, అక్కడ తెలుసుకున్నాను. చాలా వరకు అయితే బాగా అనిపించింది నాకైతే. కానీ మీరు ఆగస్టు అండ్ అక్టోబర్ మంత్ మధ్యలో వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొండలపైన ఉన్న గడ్డి, ఆ చెట్లు అంతా ప్రకృతి మొత్తం చాలా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. కాబట్టి చాలా చూడడానికి కూడా చాలా కనువిద్దు అనిపిస్తుంది. ఆ లోయలు, కొండలు, గుట్టలు అంతా మొత్తం గ్రీనరీతో నిండిపోయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా గ్రీనరీ పోయి ఎండిపోయింది గడ్డి. ఎందుకంటే మేము పోయింది ఎండాకాలంలో కాబట్టి అక్కడ ఉన్న గ్రీనరీ అంతా ఎండిపోయింది కాబట్టి మనకు చూడడానికి కొంచెం డార్క్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చూస్తుంటే అంత బాగా అనిపించదు కదా. ఆ అనిపించినప్పుడు మనము ఎంత చూసినా కూడా మనకు ఎండిన గడ్డి ఉన్నప్పుడు మనకు అంత బాగుండదు. అదే పచ్చదనం ఉన్నది అనుకో, చూడండి ఆ పచ్చదనం గడ్డి ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఆ పచ్చగా చెట్లు మొత్తం అవన్నీ పచ్చగా ఉన్నప్పుడైతే ఎంత మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. అక్కడ ఉండి చాలా వరకు చేయాలనిపిస్తుంటుంది. చూసినా కొద్దిగా మన కళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క గుహ అక్కడ నెంబర్ వేసి ఉంచారు. ఆ నెంబర్ ప్రకారం చూసుకుంటూ వెళ్తే అక్కడ మనము గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని ఇక్కడ ఏమేమి ఉన్నది ఆ గుహ నెంబర్లో అన్నది కూడా మనం చదువుకొని అక్కడ చూడొచ్చు. మనం ప్రతి ఒక్క గుహకి వెళ్ళినప్పుడు ఆ గుహలో ఏమేమి చిత్రాలు, ఎక్కడ గుహలో ఏమేమి చెక్కారని చెప్పేసి గూగుల్లో కూడా వికీపీడియాలో కూడా మనకు రాసి ఉంటాయి, అవైలబుల్గా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుహ నెంబర్ చూసుకొని అక్కడ చదువుకొని మనం చూడొచ్చు. అలా చూస్తే మనకు చాలా వరకు ఆ విజ్ఞానం అనేది, అక్కడ చెక్కించిన నాణ్యత అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫిజికల్గా మనకు అక్కడికి గైడ్ పోలేము అన్నట్టు. ఇక చూడండి ఎంత బాగా చెక్కారు. అక్కడ పైన శిల పైన ఎంత బాగా, ఇంత చిన్న చిన్న అవి ఈ మనకు మెరుపులాగా కూడా మంచిగా
కనబడుతున్నాయి మనకు చూస్తుంటే. ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ రాతి పొరలను మొత్తం ఒలుచుకుంటూ ఆ చిన్న చిన్న వాటిని కూడా మనకు నెక్లెస్లో డైమండ్స్ లెక్క అద్దుతారు చూడండి, అలాంటి ప్రకారం కూడా చెక్కడం అంటే చాలా అరుదు కదా. అది ఎంత బాగా చెక్కారనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు వీడియోలో చూసిన దానికన్నా మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేని మాటల్లో చెప్పలేనంత ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుందబ్బా. ఇక చెప్పలేను, నేను ఎంతవరకు చెప్పలేను కాదు. ప్రతి ఒక్క గుహలో ఒక శివలింగం అయితే మనకు ఆస్కారపడుతుంది, కానీ కనబడుతుంది అన్నట్టు. అక్కడ చాలా వరకు చెక్కిన పెద్ద పెద్ద విగ్రహాలు అక్కడ ఉంటాయి. ఏంటంటే గుడికి మధ్యలో అంటే ఇరుపక్కల ఇటు సైడ్ అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మనకు కనబడతాయి కొన్ని విషయాల దగ్గర. ఆ దేవుని చుట్టూ తిరగడానికి కూడా మధ్యలో ఒక దారి ఏర్పాటు చేసి ఆ గుహలోకి వెళ్ళి దేవుని చుట్టూ తిరుక్కుంటూ బయటికి రావడానికి కూడా అవి చేశారంటే ఎంత టెక్నాలజీ, ఎంత ఆలోచన శక్తి, ఎంత మేధాశక్తి ఉంటే ఇలా మొత్తం చేయడానికి ఎంత బాగా చేస్తారండి. అప్పుడు వెనకటి కాలంలో అయితే ఎంత బాగా ఆలోచన శక్తి ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కాళికామాత రూపంలో ఉన్నది ఇక్కడ మొత్తం చూస్తే. ఇది మీకు ఏ విధంగా, ఏ ఫోటో చూస్తే మీకు ఏ దేవత గుర్తుకొస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక ఫర్దర్గా మనం చూసుకుంటూ ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా గుహలు కనిపించాయి. అలానే ముందుకెళ్తుంటే చూడండి మొత్తం కొండలపైన మొత్తం గ్రాస్ అంతా ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా. అదే మీరు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వెళ్తే మొత్తం చాలా వరకు ఆ కొండలంతా గ్రీనరీలా కనిపిస్తాయి. ఆ గ్రీనరీ చూసుకుంటూ పోతుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కేవ్ నెంబర్ ఇంకా ఇచ్చారు. ఇట్లా మనం ప్రతి ఒక్క నెంబర్ ప్రకారం చూసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే ప్రతి ఒక్క కేవ్ కానీ ఒక నెంబర్ ఇచ్చి అక్కడ ఉన్న గుహలకు లోపల ఏమేమి ఉన్నాయి అనేది మనకు చూడవచ్చు. అక్కడ శివలింగం కనిపించింది, మనకి ఇంకో శివలింగం అనేది ఇక్కడ కనిపించింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.